త్వరలో భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ శ్రీలంక పర్యటనలో భారత జట్టు 3 టీ20ల సిరీసు, 3 వన్డేల సిరీస్ను ఆడనుంది. ఈ సిరీస్ల కోసము సెలక్షన్ కమిటీ జట్లను ప్రకటించింది. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ జట్టు ఎంపికపైన సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారు. రోహిత్ శర్మ వన్డేలకు అందుబాటులోకి వచ్చాడు. దీంతో వన్డేలకు రోహిత్ శర్మనే కెప్టెన్సీగా నియమించారు. ఇక సూర్యకుమార్ యాదవ్ టీ20 జట్టుకు సారథిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది సెలక్షన్ కమిటీ. ఇటీవల జింబాబ్వే తోటి టీ20 సిరీస్కు కెప్టెన్గా వ్యవహరించిన శుభ్మన్ గిల్ను ఈ టూర్లో 2 సిరీస్లకు అంటే టీ20 సిరీస్కు, వన్డే సిరీస్లకు శుభ్మన్ గిల్ను వైస్ కెప్టెన్గా నియమించారు. వ్యక్తిగత కారణాల వల్ల శ్రీలంక తోటి వన్డే సిరీస్కు హార్దిక్ పాండ్యా దూరంగా ఉండనున్నాడు. కోచ్ గంభీర్ రిక్వెస్ట్ చేయడంతో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ శ్రీలంక తోటి వన్డే సిరీస్కు అందుబాటులోకి ఉండనున్నారు. అయితే టీ20లకు కెప్టెన్గా నియమించినటువంటి సూర్యకుమార్ యాదవ్ను వన్డే జట్టులోకి తీసుకోకపోవడం గమనార్హం. దేశవాళీ క్రికెట్కు దూరంగా ఉండి సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయినటువంటి శ్రేయస్ అయ్యర్ ఈ సిరీస్ తోటి పునరాగమనం చేస్తున్నాడు. యువ ఆటగాళ్లు రియాన్ పరాగు, హర్షిత్ రాణాలకు తొలిసారిగా వన్డే జట్టుకు ఎంపికయ్యారు. ఇక ఇటీవల జింబాబ్వే తోటి టీ20 సిరీస్లో అదరగొట్టిన అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్లకు సెలెక్టర్లు మొండి చేయి చూపారు. పల్లెకిల వేదికగా శ్రీలంక తోటి భారత్ జూలై 27, 28, 30 తేదీలలో 3 టీ20లు, కొలంబోలో ఆగస్టు 2, 4, 7 తేదీలలో 3 వన్డే మ్యాచ్లు ఆడనుంది. ఇక శ్రీలంకలో పర్యటించేటటువంటి టీ20 జట్టు విషయానికి వచ్చినట్లయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు టీ20 వరల్డ్ కప్ తర్వాత ఇంటర్నేషనల్ టీ20 ఫార్మేట్కు గుడ్ బై చెప్పగా జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చారు. వీరు తప్ప గత టీ20 వరల్డ్ కప్లో ఉన్నటువంటి ఆటగాళ్ళందరికీ దాదాపుగా చోటు లభించిందనే చెప్పాలి. టీ20 జట్టులో స్పెషలిస్ట్ బ్యాటర్లుగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, రింకు సింగ్ ఉంటారు. ఇక వికెట్ కీపర్లుగా ఇద్దరికి చోటు లభించింది. రెగ్యులర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్తో పాటుగా సంజు శాంసన్కి టీ20 జట్టులో స్థానం కల్పించారు. ఇక ఆల్రౌండర్లుగా రియాన్ పరాగు, హార్దిక్ పాండ్యా, శివన్ దుబే, అక్షర్ పటేలు, వాషింగ్టన్ సుందర్ వీళ్ళు ఆల్రౌండర్ కోటాలో టీ20 జట్టులో స్థానం లభించింది వీళ్ళకి. రియాన్ పరాగ్ కానీ, హార్దిక్ పాండ్యా కానీ, శివన్ దుబే కానీ వీళ్ళు పేసో ఆల్రౌండర్లుగా, అక్షర్ పటేలు ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ వీరిద్దరూ స్పిన్ ఆల్రౌండర్లుగా జట్టులో స్థానం దక్కించుకున్నారు. ఇక స్పెషలిస్ట్ బౌలర్లుగా రవి బిష్నోయ్ అంటే స్పెషలిస్ట్ స్పిన్నర్ అన్నట్టు, ఆ తర్వాత హర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహమ్మద్ సిరాజు ఈ ముగ్గురు కూడా స్పెషలిస్ట్ పేస్ బౌలర్లుగా టీ20 జట్టులో స్థానం దక్కించుకున్నారు. మొత్తం 15 మంది జట్టు సభ్యులు గలటువంటి ఈ టీంకి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తారు. ఇక శ్రీలంకతో జరగబోయేటటువంటి వన్డే జట్టు సభ్యుల విషయానికి వచ్చినట్లయితే కెప్టెన్గా రోహిత్ శర్మ కంటిన్యూ అవుతాడు. వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ టీ20లకు, ఇటు వన్డేలకు కూడా శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గానే వ్యవహరిస్తాడు. స్పెషలిస్ట్ బ్యాటర్లుగా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్తో పాటుగా విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ కొనసాగుతారు. ఇక వికెట్ కీపర్స్గా రిషబ్ పంత్, రెగ్యులర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్తో పాటుగా కేఎల్ రాహుల్, టీ20 జట్టులో ఉన్నటువంటి సంజు శాంసన్కి ఇక్కడ వన్డే సిరీస్లో స్థానం దక్కలేదు. కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ కోటాలో జట్టులో స్థానం సంపాదించడం జరిగింది వన్డే జట్టులో. ఆ తర్వాత ఆల్రౌండర్ల కోటాలో రియాన్ పరాగు, శివన్ దుబే, అక్షర్ పటేలు, వాషింగ్టన్ సుందర్ ఈ నలుగురు కూడా ఆల్రౌండర్ కోటాలో ఉన్నారు. అయితే టీ20 జట్టులో ఉన్నటువంటి హార్దిక్ పాండ్యా మరి రిక్వెస్ట్ చేయడం వల్లనో లేదా ఇతర కారణాల వల్లనో వన్డే సిరీస్లో అయితే లేడు హార్దిక్ పాండ్యా. దాంతో ఆల్రౌండర్లు నలుగురు రియాన్ పరాగు, శివన్ దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. ఇక స్పెషలిస్టు బౌలర్లుగా కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా వీళ్ళు వన్డే జట్టులో బౌలర్ల కోటాలో జట్టులో స్థానం సంపాదించడం జరిగింది. మొత్తంగా టీ20 వరల్డ్ కప్ తర్వాత పూర్తి స్థాయిలో భారత జట్టు శ్రీలంకలో పర్యటించబోతుంది. మనకి ఇంతకుముందు వచ్చినటువంటి వార్తలు ఏంటంటే వన్డే జట్టులో రోహిత్ శర్మ కానీ, ఆ తర్వాత విరాట్ కోహ్లీ కానీ ఉండకపోవచ్చు, వాళ్ళకి విశ్రాంతిని ఇవ్వచ్చు అని చెప్పేసి మనకి వార్తలు వచ్చాయి. అయితే కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ తను తొలిసారి బాధ్యతలు చేపట్టబోతున్న నేపథ్యంలో సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఖచ్చితంగా జట్టులో ఉండాలి. పైగా రాబోయేటటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో జరగబోయేటటువంటి ఛాంపియన్స్ ట్రోఫీకి ఈ వన్డే సిరీస్ ఒక రిహార్సల్స్ లాగా పనికి వస్తుంది. కాబట్టి విరాట్ కోహ్లీ ఆ తర్వాత రోహిత్ శర్మ వీళ్ళిద్దరు కూడా వన్డే జట్టులో స్థానం సంపాదించాలి, ఖచ్చితంగా ఉండాలి, వన్డే జట్టులో ఉండాలి, వాళ్ళని ఆడవలసిందిగా అతడు రిక్వెస్ట్ చేయటము, కొత్త కోచ్ అయినటువంటి గౌతమ్ గంభీర్ యొక్క రిక్వెస్ట్ని అటు విరాట్ కోహ్లీ కానీ, ఇటు రోహిత్ శర్మ కానీ అంగీకరించడంతో వన్డే జట్టులో వీరిద్దరికీ కూడా చోటు లభించడం అనేది జరిగింది. వన్డే కెప్టెన్సీ విషయంలో ఎలాంటి వివాదం లేదు. ఎందుకంటే రోహిత్ శర్మ జట్టులోకి రావడంతో ఖచ్చితంగా రోహిత్ శర్మనే వన్డే జట్టు కెప్టెన్గా కొనసాగుతాడు. అయితే
టీ20 జట్టు కెప్టెన్గా ఎవరుంటారనేది గత 2-3 రోజుల నుంచి ఊహాగానాలు మొదలైనాయి. మొదట్లో అయితే టీ20 వరల్డ్ కప్లో వైస్ కెప్టెన్గా వ్యవహరించినటువంటి హార్దిక్ పాండ్యానే ఈ శ్రీలంక సిరీస్లో టీ20 సిరీస్కు భారత జట్టుకు నేతృత్వం వహిస్తాడని చెప్పేసి మొదటి నుంచి అనుకున్నారు. కానీ గత 2-3 రోజుల నుంచి కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ హార్దిక్ పాండ్యాకు బదులుగా సూర్యకుమార్ యాదవ్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా గత 2-3 రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో అది నిజమైంది. కెప్టెన్సీ విషయంలో హార్దిక్ పాండ్యాకు మొండిచోయి చూపించారు. ఒక రకంగా భవిష్యత్తులోనైనా అతనికి కెప్టెన్సీ దక్కుతుందా అనేది ఇప్పుడు అనుమానాస్పదమని చెప్పాలి. సో మొత్తంగా కెప్టెన్గా హార్దిక్ పాండ్యా యొక్క భవితవ్యం ఏంది అనేది ఒక $1 మిలియన్ ప్రశ్న కానీ ఇప్పుడు మిగిలిపోయింది. ఎందుకంటే గత ఐపీఎల్ సీజన్లో ముంబైకి తొలిసారిగా కెప్టెన్సీ వ్యవహరించినటువంటి హార్దిక్ పాండ్యా దారుణంగా విఫలమయ్యాడు. అఫ్కోర్స్ అంతకుముందు 2 సీజన్లో గుజరాత్ టైటాన్స్కి ఐపీఎల్లో కెప్టెన్గా వ్యవహరించినటువంటి హార్దిక్ పాండ్యా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చూపాడు. తొలి సీజన్లోనే కెప్టెన్గా గుజరాత్ టైటాన్స్కు టైటిల్ అందించాడు. 2వ సీజన్లో అయితే రన్నరప్గా మిగలటం జరిగింది. కానీ ఈ సీజన్లో ముంబై ఇండియన్స్కి మారిన తర్వాత దారుణంగా కెప్టెన్గా విఫలం కావడం అనేది అతనికి ఒక ప్రతికూలంగా మారిందని చెప్పాలి. సో దీంతో ఈ భారత జట్టు టీ20 జట్టు కూడా అతనికి కెప్టెన్సీ లభించలేదు. పైగా గౌతమ్ గంభీర్ హార్దిక్ పాండ్యా టీ20 జట్టుకు కెప్టెన్గా ఉండటానికి విముఖత చూపడం అనేది అతడు కెప్టెన్సీకి దూరం కావడానికి ప్రధానమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు. సో మొత్తంగా మరి భవిష్యత్తులోనైనా భారత జట్టుకు కెప్టెన్సీ వహించేటటువంటి అవకాశం హార్దిక్ పాండ్యాకు వస్తుందా? ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ కానీ ఆ తర్వాత వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ నియమించడంతో అసలు కెప్టెన్సీ రేసులో హార్దిక్ పాండ్యా లేడు అనేటటువంటి సంకేతాన్ని సెలెక్టర్లు ఇచ్చినట్లుగా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ను నియమించడంతో అసలు కెప్టెన్సీ విషయంలో హార్దిక్ పాండ్యా పేరును పరిగణలోకి తీసుకున్నట్లుగానే మనకు తెలుస్తుంది. ఇక వన్డే విషయానికి వచ్చినట్లయితే రోహిత్ శర్మ ఎట్లాగూ వన్డేలలో కొనసాగుతున్నాడు కాబట్టి రోహిత్ శర్మ ఉన్నంతకాలము కెప్టెన్స్గా వేరే వారికి అవకాశం లభించదు. వచ్చే సంవత్సరం జరగబోయేటటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ వరకు ఖచ్చితంగా రోహిత్ శర్మ కొనసాగుతాడు. సో ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా రోహిత్ శర్మనే వన్డే జట్టును ముందుండి నడిపిస్తాడని చెప్పేసి బీసీసీఐ సెక్రటరీ జైషా ఇటీవలే పేర్కొనడం జరిగింది. సో కాబట్టి వన్డేలలో రోహిత్ శర్మ కంటిన్యూ అవుతాడు. అయితే ఆ తర్వాత కూడా వన్డేలకైనా హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ లభిస్తుందంటే అది కూడా అనుమానమే. ఎందుకంటే గౌతమ్ గంభీర్ చాలా క్లారిటీగా ఉన్నాడు. రోహిత్ శర్మ తర్వాత వన్డే కెప్టెన్సీ పగ్గాలు శ్రేయస్ అయ్యర్కు అప్పగించాలనేటటువంటి ఆలోచనతోటి గౌతమ్ గంభీర్ ఉన్నట్లుగా మనకి ఇటీవల వార్తలు వస్తున్నాయి. సో ఇటు టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, అటు వన్డే కెప్టెన్గా భవిష్యత్తు వన్డే కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ను నియమించాలని చెప్పేసి గౌతమ్ గంభీర్ గట్టి పట్టుదలతో ఉండటంతో కెప్టెన్గా మరి హార్దిక్ పాండ్యా భవితవ్యం అనేది ఇప్పట్లో అయితే లేనట్టుగానే మనకి అర్థమవుతుంది. ఒక రకంగా బీసీసీఐ హార్దిక్ పాండ్యాకు షాక్ ఇచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 4 రోజుల వరకైతే టీ20 జట్టుకు హార్దిక్ పాండ్యాని ఖచ్చితంగా కెప్టెన్గా ఉంటాడు. ఎందుకంటే వరల్డ్ కప్లో అతడు వైస్ కెప్టెన్గా నియమించడం జరిగింది. ఇక వన్డేలలో అయితే భవిష్యత్తులోనైనా కెప్టెన్ కావచ్చు. ఎందుకంటే రోహిత్ శర్మ ఉన్నంతకాలం రోహిత్ శర్మనే వన్డేలకు కెప్టెన్గా కొనసాగుతాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ రిటైర్ అయిన తర్వాత వన్డే కెప్టెన్సీ సైతం హార్దిక్ పాండ్యాకు లభించవచ్చు అనేటటువంటి ఊహాగానాలే జరిగాయి. కానీ అనూహ్యంగా గత 2-3 రోజుల్లో టీ20 ఫార్మేట్కు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ పేరు తెరపైకి రావటము, దాని వెనుక కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ ఉండటంతో గౌతమ్ గంభీర్ కోచ్గా ఉన్నంత వరకు హార్దిక్ పాండ్యాకు భారత జట్టు కెప్టెన్సీ పగ్గాలు లభించవు అని దీంతో స్పష్టంగా అర్థమవుతుంది.